నేను నోటిలో నోరు పెట్టలేను. సంజన ఆడిన తీరుపై చిరాకొచ్చి రీతు డీమాన్ కలిసి సుమన్ శెట్టితో ముచ్చట పెట్టారు. తెలుసు అందరికీ ఆవిడ సంగతి. డిసైడ్ చేస్తుందంట మా టీం ఆడాలా లేదా అని. డిసైడ్ చేయడం ఏంటి? నోటిలో నోరు పెట్టలేను నేను. అసలు పెట్టను. మనమేదో సైలెంట్ గా పోదామని చూస్తే రెచ్చగొడుతుందేంటి? అసలుకే సుమన్ సుమన్ అని పిలుస్తున్నారు. సుమన్ శెట్టిని లాగుతున్నారు బయటికి అని సుమన్ అన్నాడు. ఒక్కసారి బయటకొచ్చి ఇచ్చి పడేయన్నా అని డీమాన్ అన్నాడు. కూర్చుని చెప్తున్నాను కదా ఆల్రెడీ. ఏం ఇచ్చేయమంటావు? ఆళ్ళలాగా కుక్కల్లా అరవమంటారా? అలా అరిచినా న్యాయం నీతి నిజాయితీగా ఉండాలి. ఊరికినే అరిస్తే వచ్చేది కదా. అరిచి ఉపయోగం ఉండాలి. మనం మన టీంకి ఒక్క బాల్ పడలేదు. మీకు 2 వాళ్ళకి 2. సో రెడ్ టీంకి ఒకటేస్తే ముందు ముందు మనకి ప్లస్ ఉంటుందంట. వాళ్ళు కెప్టెన్ అయితే మనకి ప్లస్ ఉంటుందని చెబుతుంది. ఆవిడికి ప్లస్ ఉంటుంది, మనకేముంటుంది అంటూ సంజన గురించి చెబుతూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. ఏంటి ప్లస్ ఉంటుంది? ఒక గుడ్ ఎక్స్ట్రా వేస్తారా, బీన్స్ కర్రీ ఎక్స్ట్రా వేస్తారా అంటూ రీతు వెటకారం ఆడింది. సపోర్ట్ నేను మాట్లాడుకున్నాను అంటుంది. లేదు పెద్దాయనా, నువ్వు నా మాట విను అంటుంది అంటూ సంజన గురించి సుమన్ శెట్టి చెప్పాడు. కళ్యాణ్ ఇమ్ము చేతిలో డెసిషన్. ఇక అందరినీ ఒక చోట కూర్చోబెట్టి బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. పవర్ కార్డ్స్ పొందడం కోసం జరిగిన అన్ని ఛాలెంజెస్ లో విజయం సాధించిన రెడ్ టీమ్ కి నా అభినందనలు. కళ్యాణ్, ఇమాన్యుల్, మీరు కంటెండర్స్ గా అర్హత సాధించారు. మీతో పాటు కంటెండర్స్ గా ఎవరు ఉండబోతున్నారో తెలుసుకోవడానికి మీరు ఇంటి సభ్యుల్లో 6గురిని ఎంచుకొని 3 జంటలుగా విభజించాల్సి ఉంటుంది. మీరు నిర్ణయించే ఆ 3 జంటలు కంటెండర్షిప్ పొందడానికి మరో ఛాలెంజ్ లో పోటీ పడతారు. ఎవరిని ఎవరితో జంటగా చేయాలి, ఎవరిని తప్పించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయం. గ్రీన్ టీంలోని సభ్యులు ఛాలెంజ్ నుంచి కికౌట్ అయ్యారు. వారిని జంటల్లో చేర్చడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ చెప్పాడు.